ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్న రాజకీయం గురించి, ప్రజెంట్ జరిగే రాజకీయం గురించి నేను ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇప్పుడు ఒకవేళ ఏదొస్తే ఎలా జరుగుతుందనే చెప్తున్నాను. ఇప్పటిదాకా అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో అయితే జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే, సమృద్ధి కార్యక్రమాలు అయితే విలేజెస్లో ఉన్న పూర్ పీపుల్కి అమౌంట్ వేయడం జరిగింది. కానీ డెవలప్మెంట్ అంటూ ఏం లేదు. మనకున్న 2-3 పరిస్థితులు ఏంటంటే, ఒకటి అమరావతి క్యాపిటల్ అనేది ఇష్యూ బాగా నడిచింది. అమరావతి క్యాపిటల్ అనేది ఒక క్యాపిటల్ ఉంటే దాన్ని డెవలప్ చేసి ఉంటే బాగుండేది. 3 క్యాపిటల్స్ అని పెట్టి ఏ ఒక్కటి కూడా డెవలప్ లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ అనేది లేకుండా జరిగింది. ఇంకొకటి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు అనేది మెయిన్. ఆ పోలవరం ప్రాజెక్టు ఇప్పటిదాకా అసలు పోలవరం ప్రాజెక్టు ఊసేలేదు. అప్పుడున్నప్పుడే 70% అయిపోయిందన్న పోలవరం ఇప్పటిదాకా అదే కంటిన్యూ అయింది, అది అవ్వలేదు కూడా. సో ఇప్పుడేంటంటే ఈ టీడీపీ ప్రభుత్వం అనేది 3 ఏ అయితే పార్టీలు ఉన్నాయో మూడు పార్టీలు కలిసి ఏదో విధంగా చేద్దామని అందు. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మెయిన్. ఎవరైనా యూత్ అనేది కోరుకునేది ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ జరగలేదు. సో మనకేంటంటే ఎక్కువ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తేనే ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరిగిద్ది. సో నేను కోరుకునేది ఏంటంటే ఎవరు వచ్చినా కానీ యాజ్ ఎ సీఎంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంటు ప్లస్ వాటర్ సోర్స్ వస్తే ఏంటంటే ఫార్మర్స్కి ఉపయోగపడుద్ది. ఫార్మర్స్ మనం బాగా వ్యవసాయం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ వస్తే ఆ క్యాపిటల్ నుంచి వచ్చే ఇన్కమ్ను మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగించుకోవచ్చు. అట్లాగే సమృద్ధి సంక్షేమ పథకాలు ఏంటంటే ఎక్కువ కాలం ఎంతకాలం అని ఇస్తారు సమృద్ధి సంక్షేమ పథకాలు. ఆ విధంగా ఫ్రీగా ఎప్పుడు ఇవ్వకూడదు. ఫ్రీగా ఇస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఫ్రీగా ఇస్తున్నాం కదా అని లేజినెస్ పెరిగిపోయింది. ఆ లేజినెస్ నుంచి మనం బయటికి రావాలంటే అందరికీ వర్క్ కల్పించాలంటే ఇండస్ట్రీలు పెరగాలి. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వస్తే ఎడ్యుకేషన్ గురించి మీరు ఫ్రీగా డబ్బులు ఇవ్వకూడదు, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ రావాలి. ఐఐటీస్ ఎన్ఐటీస్ వచ్చి అప్పుడు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ పెరిగిద్ది. ఆటోమేటిక్ ఇండస్ట్రీలు తెప్పించాలి, దానికి తగ్గ జాబులు కల్పించాలి. ఇది నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అది మనం చెప్పలేమండి. ఇప్పుడు ప్రజల యొక్క మనసులో ఏముందో అది ఎలక్షన్ టైనే చెప్పగలం, అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పగలం. ఇప్పుడు ఏది వస్తుంది అనేది మనం అంత కాన్ఫిడెంట్గా చెప్పలేము. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే కాంగ్రెస్ అనేది ఛాన్సెస్ లేదు, కానీ వైసీపీ అనేది ప్లస్ టీడీపీ అనేది పోటాపోటీగా 2 ఉన్నాయి. కాబట్టి ఈ టీడీపీ పొత్తులో ఉన్న 3 పార్టీలు కూడా కలిసినాయి కాబట్టి 2 బాగా పోటీగా అయితే ఉన్నాయి. ఏదొస్తుంది అది చెప్పలేం. కూటమి వర్కౌట్ అవుతుందా అంటే అవ్వచ్చనే చెప్పొచ్చండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు 3 పార్టీలు అనేది అంతో ఎంతో ఇప్పుడు బీజేపీ అనేది ఎక్కువ ఉందో లేదో చెప్పలేను, కానీ టీడీపీ జనసేన అయితే ఉన్నాయి. సో వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అన్ని పథకాలు ఇంటికే వస్తున్నాయి. పథకాలు వస్తే శ్రీలంక అవుతుంది అని చెప్పి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుంది. దానికంటే 3 పథకాలు చెప్తున్నారు. మరి అప్పుడు రేపు సింగపూర్ అవుతుందేమో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇచ్చే పథకాలు సంవత్సరానికి 76,000 కోట్లు ఇస్తేనే శ్రీలంక అవుతుందంట. ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలకి 1,44,000 కోట్లు అవుతున్నాయి సంవత్సరానికి. మరి అప్పుడు సింగపూర్ ఎట్లా అవుతుందో మాకు అర్థం కావట్లేదు. అదండి. ఓకే, టీడీపీ జనసేన బీజేపీ కూటమి వర్కౌట్ అవుతుందా? కాదండి, ఇదే పార్టీలు 2014లో కూడా కలిసాయి. 2014లో కూడా కలిసి చేస్తే వైసీపీ గవర్నమెంట్ టోటల్గా 5 లక్షల ఓట్లతో ఓడిపోయింది. 5 లక్షల ఓట్లతో. అప్పుడు ఇతని పిల్లోడు రౌడీ రాజ్యం, రాజారెడ్డి రాజ్యం ఏదేదో చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంతో మనకు అటాచ్మెంట్ ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది, రాజధాని కడతారు, అది ఇది అని అన్నారు. ఏమీ జరగల. రైతు రుణమాఫీ చెప్పారు, అవన్నీ గాలికి వదిలేశారు. ప్రజలు బుద్ధి చెప్పారు. తిరిగి కూడా మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ లేదండి, చచ్చిపోయింది, పూర్తిగా చచ్చిపోయింది. లేదు, షర్మిల వల్ల ఏం కాదండి. అవి చూసేశారు. షర్మిల గారిని ఫస్ట్ నేరుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉంటే ఎట్లుండేదో మా ప్రభావం తెలియదు, కానీ ఆమె తెలంగాణకు పోయి పాలమూరు మట్టి సాక్షిగా అది అక్కడ బాధలు చేసి లాస్ట్కు రేవంత్ రెడ్డికి ఇచ్చేసి వచ్చింది ఫ్రీగా. ఆమె ప్రభావం ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఉండదని మేము అనుకుంటున్నాం. కాదండి. ఓకే, ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి, 100% జగన్మోహన్ రెడ్డి. అతను చేసిన సంక్షేమ పథకాలే మళ్ళీ తిరిగి అతను అధికారంలో తీసుకొస్తాడు. డెవలప్మెంట్ సంక్షేమ పథకాల వల్ల 14,98,409 రూపాయలు నేను లబ్ధి పొందున్నా. ఆర్థికంగా నేను అభివృద్ధి చెందినట్టే. రాజధాని లేదు అంటున్నారు. రాజధానికి నేనైతే వ్యతిరేకం కాదు. 50 అంతస్తులు రాజధాని కడితే నాకేంటి, సామాన్యుడికి ఏంటి? దానివల్ల సామాన్య కుటుంబాలు ఎంతో డెవలప్ అయినాయి. అభివృద్ధి అంటే అదే కదా. 14 ఇంచుమించు 15 లక్షలు నేను సంక్షేమ పథకాలు వాళ్ళు వచ్చినాయి నాకు.
నేను అభివృద్ధి చెందినట్టే కదా నా కుటుంబం. నాలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో. ఇదే అభివృద్ధి అంటే. ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరుంటే బాగుంటుంది? ఏపీకి నెక్స్ట్ సీఎం చంద్రబాబు ఉంటే డెవలప్మెంట్ అవుతుందమ్మా. ఇప్పుడు చేసే సంక్షేమ పథకాలు జగన్ గారు బాగా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి కదా. పథకాలు ఏం పెడుతున్నారు? జగన్ పథకాలు ఏం అవసరం చెప్పండి? డెవలప్మెంట్ జరగకుండా జరిగిన తర్వాత ఏం ప్రయోజనం? టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు కుదురుతాయా? పొత్తులు కుదురుతాయిలేమ్మా. ఒకటి రెండు ఒకటో మినహా అట్ట ఇటుగా ఉంటాయి, తర్వాత పొత్తులు కుదురుతాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదండి, ఎందుకని? కాంగ్రెస్ ఎక్కడో వెనకబడిపోయింది. రావడం త్వరగా కోలుకోవడం అంటే కష్టం. అంటే మనకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా వచ్చింది, ఇలాగే అనుకున్నారు. ఏపీలో నీకు ఇటు రెండు పండే మధ్య కానీ కాంగ్రెస్ వీక్ అయిపోయిందమ్మా. సరే, ప్రస్తుతం పాలన ఎలా అనిపిస్తుంది? ఏముందిలో జరిగిపోతుంది. ఆర్థిక సంక్షేమ పథకాలు వస్తున్నాయి, మీ ఇంటికి వస్తున్నాయా లేదా అని అడుగుతున్నారు. అవి లబ్ధి చేకూరే వాళ్ళకి లబ్ధి చేకూరుతున్నాయి, లబ్ధి చేకూరిన వాళ్ళకి చేకూరట్లేదు. ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరుంటే బాగుంటుంది? ఏపీకి నెక్స్ట్ సీఎం అంటే ఎవరైనా అభివృద్ధి చేసే దాన్ని బట్టి ఆలోచిస్తారు జనాభా. ఇప్పుడేమి డబ్బులు తీసుకుంటారనేసి అనుకుంటున్నారు. డబ్బులు తీసుకున్నా కానీ ఎవరు చేస్తారో వాళ్ళకే వేస్తారు ఓట్లు. ప్రస్తుతం పాలన ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం పాలన అయితే బాగానే ఉంది, కాదంటున్నా దాని గురించి అయితే. కాకపోతే కరెంటు బిల్లులు, ఈ ఛార్జీలు, ఇవన్నీ నిత్యావసర సరుకులు రేట్లు అయితే భారీగా పెరిగిపోతుంది. ఈ కనుక తగ్గితే అందరికి కూడా చిన్నోళ్ళందరికీ బాగుంటుంది. ఆక్వా రంగం అయితే బాగా మరీ పూర్తిగా నాశనం అయిపోయింది. కరెంటు బిల్లులు మామూలుగా 2.5 రూపాయి ఉండేది, ఇప్పుడు వచ్చి 5 రూపాయలకి పెరిగింది. ఓకే, ఏపీలో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ వచ్చేదంటే మంచి నాయకుల్ని కనుక ఎన్నుకుంటే కాంగ్రెస్ వచ్చే సూచనలు ఉన్నాయి. మంచి నాయకులు ఉండాలి. మంచి నాయకులు ఉంటే కాంగ్రెస్ కూడా వస్తుంది. రాకుండా ఇప్పుడు తెలంగాణ వచ్చింది, బెంగళూరు వచ్చింది, ఏపీలో కూడా వస్తుంది. రాకుండా ఏం పోదు. మెయిన్ మంచి నాయకులు ఉండాలి. టీడీపీ జనసేన బీజేపీ కూటమి వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది 100%. ఎందుకు కాదు, 100% అవుతుంది కూటమి. ఏంటంటే ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి వేస్తారు ఖచ్చితంగా. మైనార్టీ పడతాయి, ఎందుకు పడవు? ఇప్పుడు టీడీపీలో ముస్లిమ్స్ లేరా? ముస్లిమ్స్ ఉన్నారు, పడతాయి. పడవ అనేసి ఎవరు చెప్పలేరు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు పార్టీ అభిమానం ఉంటుంది, వేస్తారు. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరుంటే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుందండి. ఎందుకని అలా? పవన్ కళ్యాణ్ అంటే ఒక ఫైర్. ఇప్పుడు అంతా చూసి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చూసాం, ఏమీ లేదు. కొత్త వాళ్ళు కావాలి. ఓకే, లాస్ట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, కానీ ఫ్యాన్స్ అందరూ మద్దతు చేశారు, కానీ ఓట్లేసే దగ్గర మాత్రం ఎక్కువ పడలేదు. నిలబడ్డారంటే గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా లేదు. ఏదో పైన ఫ్యాన్స్ తిరిగారండి కాదు. పార్టీ పటిష్టంగా బలపడితే ఇంకా ఇంతవరకు కూడా అవ్వలేదు. అవుతా ఉంది పైన, కానీ గ్రామ స్థాయిలో నుంచి పార్టీ పటిష్టం కావాలి. అందువల్ల టీడీపీ జనసేన అనేది ఒక మంచి ఆప్షన్. ఓకే, టీడీపీతో పొత్తు లేకుండా జనసేన ఒకటిగా పోటీ చేస్తుంటే బాగుంటుందంటారా? కలిసి చేస్తే బాగుంటుందంటారా? కలిసి చేస్తేనే బాగుంటుంది. ఎందుకని అలా? చేస్తే ఏమంటే ఓట్లు చీలిపోతాయి, మళ్ళీ వైసీపీ గెలుస్తుంది. అందువల్ల ఇది కలిసింది వాళ్ళిద్దరు. 3 పుట్టుదాని వల్ల ఇంకా నాకు గెలిచే కూటమే కదా. ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా కూడా లాస్ట్ టైం టీడీపీ ఓడిపోయింది. ఎన్ని ఓట్లతో ఓడిపోయింది? సిటీలో ఓడిపోయాడు. నారాయణ ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు? 1000 ఓట్లు, 10 ఓట్లు. అవన్నీ జనసేన ఓట్లే కదా. జనసేన మొదటి చేస్తుంటే నారాయణ ఎప్పుడు గెలిచేస్తున్నాడు. అదేవిధంగా ఒక 50-60 సీట్లు వెళ్ళిపోయినాయి టీడీపీకి. జనసేన గారి పొత్తులో ఉంటే టీడీపీ పోయినసారి విజయం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ ప్రస్తుతానికి యాడ్ వచ్చే అవకాశం ఉంది. నాయకులు లేడు కాంగ్రెస్కి. ఉన్నప్పుడు కూడా ప్రస్తుతానికి పుంజుకునే అవకాశం లేదు. ఎందుకంటే టీడీపీతో పొత్తుంటే పుంజుకుంటుంది. టీడీపీతో పొత్తులు లేకుండా కాంగ్రెస్ పుంజుకోవాలంటే అక్కడ కష్టం. బీజేపీ వల్ల కొంచెం నష్టం ఉంటుంది, మైనార్టీ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ అంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినా కూడా మోడీ గారికి పోవాల్సింది. అక్కడ పైన డ్రామాలు వేసిన దానివల్ల వర్కౌట్ అవ్వాల. ఈ పై డ్రామాల కంటే కదా ఈ డ్రామానే మేలు. క్లియర్ కట్గా చూపించడం మేలు. ఈ పై డ్రామా కంటే కూడా ఇది క్లియర్గా ఉంది అనడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం పాలన ఎలా అనిపిస్తుంది? ప్రస్తుత పాలన అయితే పేదవాళ్ళు నిరుపేదగా అయిపోయాడు తప్ప వాళ్ళు పుంజుకున్న ప్రాంతాలు ఎక్కడా లేవు. పేదవాళ్ళందరూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్తున్నారు. ఎంతవరకు అందాయి అన్నది వాళ్ళకు తెలియాలి. తీసుకున్న వాళ్ళు నేను తీసుకుంటే సరిపోయింది అనుకునే కాదు, నలుగురు ఉండాలి. 4 చెయ్యంటే నలుగురు 5 ఏళ్ళు ఉంటాయి. అందరికి సమపాలన ఉంటే నోటికి ముద్దపోద్ది. ఎవరికో నాకు పొత్తు, వాడు నాకు తెలిసినోడు, ఈడికి పొత్తు, ఈడు తెలిసినోడు అన్నట్టుగా పథకాలు వచ్చినాయి తప్ప అందరికి సమపాలన అందలేదు. అందరూ సాటిస్ఫైడ్ కాలేదు, అందలేదు. అప్లై చేసాం, రాజకీయం చూశారు. ఓటర్ అనేవాడు ప్రతి ఒక్కరు ఓటరే. ఈడు తెలుగుదేశం, ఈడు వైసీపీ, ఈడు బీజేపీ అనే వ్యత్యాసాలు
పుష్కలంగా చేయించారు. 175 నియోజకవర్గాల్లో చూస్తే 175 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాలు రెడ్డి గారికి ఇచ్చాడు. పార్టీ మతాలు చూడన్నాడు, రెడ్డి గారులే ఎందుకు అయ్యారు? పేదోడు ఉన్నాడు కదా, వాడికి ఇవ్వచ్చు కదా. అంతా ఫేక్ న్యూస్, అంతే మా ఒక్కదానికి చెప్పొచ్చు. ఏపీలో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ వచ్చే అవకాశాలు అంటే ప్రస్తుతానికైతే లేవు. షర్మిల గారు ఏందో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేయడానికంటే ఎక్కువ శాతం అంత హోప్ లేదు. మధ్య 2 పోటీల్లో ఉండేది, తెలుగుదేశం వైసీపీ మీద. తెలుగుదేశం మీద గెలవాలంటే జగన్ ఈసారికైతే లేదు, అయిపోయింది. ఆయన చాప్టర్ అంతవరకు ఆగిపోయింది. ఓకే, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వర్కౌట్ అవుతుందంటారా? 100% అవుద్ది. ఎందుకంటే మోడీ 2024లో పీఎం అవడం ఖాయం. మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కాడ పోయి ఏదైనా పథకాలు తేవాలంటే ఆయన అడగాలి. ఒక మన రాష్ట్రానికి ఒక కంపెనీ రావాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ కావాలంటే చంద్రబాబు ఇచ్చేది కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మన కంపెనీ ఎక్కడ డెవలప్మెంట్ కావాలి. ఒక కంపెనీ వచ్చిన దానివల్ల ఎంతోమంది నిరుద్యోగులు దాని ద్వారా లబ్ధి పొందుతారు, ఉద్యోగాలు వస్తాయి. ఒక కంపెనీ వచ్చిందంటే జిల్లా కావచ్చు, గ్రామం కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ పరంగా వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి. ఫస్ట్ డబ్బులు ఇచ్చేది కాదు. ఒక సంవత్సరానికి 10,000 నాకు ఆటోకి ఇచ్చినంత మాత్రాన నేను బతికేస్తానన్నా? నేను ఉదయం లేయాలి, ప్రతిరోజు నేను నా ఆటో దోలుకాలు చేయాలి. ఇన్సూరెన్స్ ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 3,700 ఉండింది. ఈరోజు అదే ఇన్సూరెన్స్ 7,000 చిల్లర పోయి ఉంది. ఏంది, నేను 7,000 చిల్లర కట్టి నేను ఏం చేశాను? 3,700 కట్టాను. ఏదైనా నో పార్కింగ్ ఏరియాలో బండి పెడితే అవసరం ఏమైంది, నేను హాస్పిటల్కి పోయాను, పక్కన పెట్టాను. పక్కన పెడితే దాని క్లిప్పింగ్ నాకు కొట్టి నాకు మెసేజ్ వస్తుంది. నాకు దోలేది ఎంత, నేను కట్టేది ఎంత, నా పరిస్థితి. ఒక్కసారి ఇస్తేనే నేను అభివృద్ధి చెందినట్ట. అభివృద్ధి చెందడం అంటే విద్యా, వైద్యం ఈ రెండింటిని డెవలప్ చేయాలి. ఆరోగ్యశ్రీ అంటాడు, ఆడకపోతే ఇది నీ లిస్టులో నీ పేరు లేదంటాడు. అప్పుడు నేనేం చేయాలి? యాడికి పోవాలి? విద్య నా బిడ్డ చదువుకోవాలంటే ఆడికన్నా పోతే ఫీజులు ఏం లేవంటారు, ఆడకపోతే ఫీజు ఉంటుంది. నా బిడ్డ ఎక్కడ చదువుకోవాలి? ఈ రెండింటిని ఏ ప్రభుత్వం వచ్చినా విద్యా, వైద్యం కానీ సమపాలన కానీ చేయగలిగితే ఆ రాష్ట్రం ఎప్పుడైనా అభివృద్ధి చెందుద్ది, అన్ని విధాలా ముందుకు నడుస్తుంది. వాలంటీర్ ద్వారా ఇంటింటికి ఇచ్చేది ఈయనొక్కడే ఇవ్వట్లేదు కదా. ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ ప్రభుత్వం కాడి నుంచి ఈ స్కీమ్స్ ఇస్తూనే ఉన్నారు. అందరూ తీసుకోవట్లేదా? అందరూ తీసుకున్నారు, అందరూ ఇస్తున్నారు. కాకపోతే ఒక్కొక్క ముందు అడిగి వేస్తున్నారు. పీరియడ్ ప్రకారంగా ఒక్కొక్క డెవలప్మెంట్ ఒక్కొక్కరు చూపిస్తున్నారు. ఈయన వచ్చి కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఈయన వచ్చే పింఛన్ పెట్టాడా? ఈయన వచ్చే డెవలప్మెంట్ చేశాడా? ఎప్పటి నుంచో డెవలప్మెంట్ చేసింది హైదరాబాద్. ఈయన వచ్చి ముందడుగు ఉండాలి ఎప్పుడైనా. విజన్ అనేది చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే విజన్ అనే దానికి బీజం పడింది. ఆ రోజు చదివిన ఇంజనీర్లు ఈరోజు వాళ్ళ కొడుకులు ఇంజనీర్లు, వాళ్ళ కూతుర్లు ఇంజనీర్లు, అందరు డాక్టర్లు, పెద్ద పెద్ద స్టేజెస్లో ఉన్నారు. నాకు 1000 రూపాయలు నాకు ఇస్తే సరిపోద్దా? 340 రూపాయలు, 40 రూపాయలు ఇస్తున్నాడు రోజుకి పథకం. అంటే సంవత్సరానికి 10,000 అంటే నాకు ఇచ్చేది 30 రూపాయలు. 30 రూపాయలతో నేను బతికేస్తాను? బతకను. ఓకే, ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరుంటే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. అతనికంటే సిస్టమ్ తెలుసు. సిస్టమ్ అనేది అతని చేతుల్లో ఉంది. ఏ విధంగా ఎవరికాడు ఇప్పుడు మోడీ గారితో గెలిచాడంటే అతను అమాయకుడే గెలిచాడా? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. 10 కంపెనీలు రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నదే కానీ రాష్ట్రంలో ఏది అభివృద్ధి కాదు. సొంత ఇల్లుకి ఎన్ని ఉన్నప్పుడు చూడిపోండి. అల్లిపురం కాడ ఎట్టా పీడు పడిపోయినాయో, జనార్దన్ రెడ్డి కాలనీ కాడ మొన్న ఇచ్చాడు, పోయిన నెలలో ఇచ్చాడు. ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి మొన్న ఇస్తే సరిపోద్దా? అక్కడ అక్షరపాడు కాడ అట్లా బీళ్లు పడిపోయి ఉన్నాయి. పొట్టేపాలెం కాడ అట్లా ఎక్కడ పడినా అక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చామనడం కాదు. సొంత ఇల్లు అనేది చంద్రబాబు నాయుడు వేసినటువంటి నారాయణ గారు సొంత నిధులతో రోడ్లు వేసాడు. ఆ ఇల్లుకి 42,000 ఇల్లు కట్టించాడు నారాయణ గారు. అప్పుడు ఇవ్వలేదే. 5 సంవత్సరాల్లో కనపడినట్టు ఇల్లు ఈయన సొంతంగా ఇచ్చానన్నాడు. ఏదో నేను 6 అంగణాలు అది ఇచ్చానన్నాడు. శ్మశానాలు ఇచ్చాడు, ఊరికి బయట ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, వాళ్ళ పొత్తులకి ఇచ్చాడు. ఇంకా ఆయన ఇచ్చింది ఏంది? అందరికి సమపాలలో.